హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అన్వి. ప్రజెంట్ నాతో పాటు రజనీ సాయి చంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి మ్యామ్, మీరు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పే ముందు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో మహిళలు సంతోషంగా ఉన్నారా లేరా అనేది మీరు చెప్పండి. ఒకటి ముందుగా ఇక్కడ తెలంగాణ మహిళా సమాజానికి అంతా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మేము ఒకటే అంటున్నాం, 10 సంవత్సరాల క్రితం పాలనలో చూద్దాం, 10 సంవత్సరాల పాలనలో చూద్దాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళలను ఓటుగానే చూసిందని మేము అంటున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు మహిళలకు చెప్పిన ఏ ఒక్క సంక్షేమం కానీ ఏ ఒక్క పథకాన్ని కానీ అమలు చేసే పరిస్థితిని తెలంగాణలో మనం చూడలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా అని అంటే రాలేదని చెప్పి కొన్ని వందలాది చేతులు ఊపిన మహిళలు చేతులు ఊపిన సందర్భాన్ని చూసాం. అంతకు ముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళ విద్య, గురుకులాల్లో మహిళలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన విద్య విషయంలో, హైజెనిక్ ఫుడ్ విషయంలో, అంతెందుకు కళ్యాణలక్ష్మి బాల్య వివాహాలను అడికట్టే కళ్యాణలక్ష్మి లాంటి పథకాలను తీసుకొచ్చిన విషయంలో కావచ్చు, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇచ్చిన సందర్భాన్ని కావచ్చు, మహిళలు బిందెలు పట్టుకొని బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిన సందర్భాన్ని కావచ్చు, అట్లా మహిళల సంక్షేమం గురించి ఎన్నో కార్యక్రమాలు, ఒకటి కాదు కొన్ని వందలాది కార్యక్రమాలు, చీటీంల పేరుతో భద్రతను కావచ్చు, అలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూస్తే పేరుకు మాత్రమే పథకాలు, ఓటు కోసం మాత్రమే పథకాలు అన్నట్టుగా నడుస్తుంది. మీరు ఒకటే మాట అన్నారు, ఈరోజు కూడా సాయంత్రం ఒక పెద్ద సభ పెట్టబోతున్నారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అంటున్నారు. మీరు కనీసం మహిళలు బతుకమ్మ ఆడుకుంటే చీరలు ఇవ్వడానికే మీకు అది లేకపోతే మీరు ఏ పేరున 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నారు అనేది ఒకటి. రెండవది, మీరు ఇచ్చిన ఏ పథకం మహిళలకు అమలవుతుంది? అత్తకు 2500 అన్నారు, కోడలికి 2500 అన్నారు, కళ్యాణలక్ష్మి పథకాన్ని పెంచి తులం బంగారు ఇస్తున్నారు. మీరు ఫస్ట్ మహిళలకు చెప్పిన హామీలను నెరవేర్చండి. మహాలక్ష్మిని పేరుకు పెట్టడం కాదు, నిజంగానే మహిళలను మహాలక్ష్ములను చేయండి అని మేము అంటున్నాం. చెయ్యని పక్షాన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, కొట్లాడతాం. తెలంగాణ మహిళకు ఉద్యమ చరిత్ర ఉంది. మళ్ళీ మరో ఉద్యమాన్ని ఖచ్చితంగా తెలంగాణ మహిళ చేస్తుంది, మీ మీద ఖచ్చితంగా కొట్లాడుతుంది. సో ఒకప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుండే మన తెలంగాణలో, మొన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అని అంటే బాగానే జరిగినాయి అనుకోవచ్చా? ఒకటండి, ఉద్యమ స్ఫూర్తిలో భాగంగా అంతకుముందు జరిగిన ఉద్యమంలో జీవన వైవిధ్యాన్ని, అస్తిత్వాన్ని అక్కడ మహిళలు నినదించి ముందుకొచ్చిర్రు. అలాగే మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా ఆ స్ఫూర్తిని ముందరికి తీసుకెళ్లాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కానుంచి మహిళల కానుంచి అంతెందుకు చాలా ఈజీగా మహిళలకు దక్కింది వంటిల్లు. అటువంటి వంటిల్లును కూడా తక్కువ చేసి చూడకుండా వంట వార్పు లాంటి కార్యక్రమాలతో మహిళలు ఉద్యమ స్ఫూర్తిని ముందరికి తీసుకొచ్చిన సందర్భాన్ని తెలంగాణ ఉద్యమంలో చూసాం. దాన్ని ఏ రకంగా బతుకమ్మను, తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ ఎంత ప్రత్యేకమైందో తెలుసు. అటువంటి బతుకమ్మను ముందరికి పెట్టి జాగృతి పేరుతో కావచ్చు, లేదు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఊరూరా ఇంటింటికి ఉద్యమ సందర్భంలో, ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో బతుకమ్మకు ఒక ప్రత్యేకతనిచ్చి రాష్ట్ర పండుగను చేసి అంత వైభవంగా నిర్వహించి ఆడబిడ్డలకు చీరలు ఇచ్చి, ఒక తల్లి తండ్రి లేదంటే వాళ్ళు ఎలాగైతే ఆడబిడ్డకి ఇంటికి వస్తే చీరను పెట్టి ఆహ్వానిస్తారో ఆ రకంగా చీరను పెట్టి బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకుంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు బతుకమ్మ చీరలు లేవు, పండుగ లేదు, రాష్ట్ర పండుగకున్న వైభవం ఇచ్చారంట కదా 3 చీరలు. మరి ఎవరికి ఇచ్చారా ఏంటండి, మరి వాళ్ళకు తెలియాలి. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ నాయకులేమో మాకు తెలియదు, కానీ బయట మాత్రం అటువంటి పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో రాష్ట్ర మహిళలు ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి కొట్లాడాల్సిన సందర్భం ఉంది.